Hi, 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 hi. Welcome to my ఛానల్. ఇవాళ మనము మినియేచర్ విలేజ్ కుకింగ్ థీమ్లో కొత్తగా ఇంకొకటి ట్రై చేద్దాం. ఇందులో ఒక టైగర్ ట్రై చేసాం, అండ్ అది ట్రై చేసాం, ఇది ట్రై చేసాం, డాగ్ ట్రై చేసాం, రైట్. ఇప్పుడు మనం కొత్తగా ఆ, ఇంకేదన్నా ట్రై చేద్దాం. ఏం ట్రై చేద్దాం. ఒకటే మాట చూద్దాం. చాట్ జీపీటీని అడుగుదాం. మనము ఏమనంటే చాట్ జీపీటీ, హలో చాట్ జీపీటీ, హలో హలో. దానికి హలో చెప్పాం మనము. వెల్కమ్ బ్యాక్ అంటుంది, చూసినావా నన్ను దొంగది. సో ఐ వాంట్ టు create a miniature style uh, village doll cooking theme. So can you suggest me any uh, animal uh, ఫర్ కుక్ అమ్మో యానిమల్ లైక్ డాల్ అని చెప్పేసి అట్లా ఇస్తామన్నమాట. మనం అలా ఇస్తుంటే ఇదేం చేస్తుంది, ఇలా మనకి ఇస్తుంది, మీరు ఇలా చేసుకోండి అని చెప్పేసి. వావ్, ఇది బాగుంది, చాలా బాగుంది ఇది. వాట్ ఈస్ దిస్ స్టైల్? ఐ డోంట్ నో, బట్ ఇట్స్ లైక్ టు క్రియేట్ ఎ వెరీ 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 క్రియేటివ్ అండ్ వావ్. వాచ్ మంకీ అంటుంది, ర్యాబిట్ అంటుంది, రెడ్ పాండా అంటుంది, పాప్కార్న్ అంటుంది, బేర్ అంటుంది. రైట్ రైట్ రైట్. పండా పెడదాం. పాండా. ఏయ్ పాండా, ఏయ్ పాండా, ఏయ్ పాండా, ఆ పాండా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఉంటుంది. ఈ మాస్టర్ ప్రాంప్ట్లో మనము రీనేమ్ అనేది చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎక్కడ డాల్ వైఫ్ అని ఉంటే అక్కడ 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 మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదంతా ఇలా ఉంటుంది, ఓకేనా? ఇలా ఉంటుంది, ఇక్కడ దాకా వచ్చేస్తుంది. సో ఇక్కడ రెడ్ పాండా అని రాస్తున్నా, ఓకేనా? సో డాల్ వైఫ్ దగ్గర రెడ్ పాండా కాపీ, అండ్ హస్బెండ్ దగ్గర కూడా రెడ్ పాండా కాపీ. హస్బెండ్ ఎవర్ కుక్ క్లాతింగ్ స్టైల్ ఇస్తుంది దీనికి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం చేంజ్ చేద్దామా? ట్రెడిషనల్ రూరల్ దులాని అటైర్, శారీ లెహంగా బ్లూ కలర్ కాదు, ఇక్కడ రెడ్ ఇస్తా. ఇక్కడ వైట్ ఇస్తా. వైట్ వద్దులే, ఆల్రెడీ పండా వైట్ ఉంటుందేమో. రెడ్ 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 బ్లూ గ్రీన్ వైట్ ఎల్లో. సరే, ఎల్లో ఇద్దాం. ఓకే, ఇక్కడ కూడా రెడ్ దగ్గర మళ్ళీ ఎల్లో పెడతా. దీనికి ఒక 25 years అని పెడదాం. అండ్ పాండా రెడ్ పాండా హస్బెండ్ బ్లాక్ కలర్ కాడ ఎల్లో కలర్ పెడదాం. ఈ క్రీమ్ కలర్ దగ్గర ఎల్లో బ్లాక్ పెడదాం, ఓకేనా? సో వీడికి ఒక 30 మాత్రమే పెడదాం ఏజ్. మనసు మమత 25 to 30, 32, 35. సో ఇలా అనేది మనము రీనేము చేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట. సో ఇక్కడ ఇది టైటిల్ ఎలా ఉండాలని ఇస్తుంది. ఇక్కడ ఇలా ఇవ్వు, ఓకే? సో మినియేచర్ డాల్ కుకింగ్ విలేజ్ స్టైలు, కంటెంట్ రూల్స్, ఓకేనా? సో హల్వా ఖీరు,
స్ట్రిక్ట్లీ అవాయిడ్ రూల్స్. ఓకే డన్. ఎగ్జాంపుల్స్ పేజ్ 1లో ఏమి లేదు, ఫేజ్ 2లో కూడా ఏమీ లేదు. ఓకే, ఫేజ్ 3. నాకు నువ్వు లేవులే. సో ఇక్కడ ఇలా పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకుంటే ఇలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. బట్ 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 సో ఎక్కడెక్కడైతే వైఫ్ హస్బెండ్ అని ఉంటుందో అక్కడ మనము దాని ముందు ఇది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయకపోతే కాటు పడతాము, బిస్కెట్ అయిపోతాం. ఓకేనా? కన్ఫామ్గా చేయాలి మనం ఏదైనా కూడా, ఎప్పుడైనా కూడా. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడికైనా పో, నాకెందుకు, నువ్వు ఎక్కడికి వెళ్తా. తోటకూర. రైట్. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాంప్ట్ అంతా Ctrl+A కొట్టేసి Ctrl+C కొట్టేసి మన ChatGPTలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టేసేయాలి. ఎంటర్ కొట్టేసేస్తే మనకి ఏమవుతుందంటే ఏదో ఒకటి అవుతుంది. ఏమవుతుంది, మనం ఇచ్చింది వస్తుంది అక్కడ, అంతే సింపుల్. ఏం ఉండదు ఆడ. మనకి ఇట్లా ఒక 10 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వస్తూ ఉంటాయి మనకి. 10 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వస్తూ ఉంటాయి. ఆ కేటగిరీస్ తోటి మనం వర్కౌట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో వర్క్ ఆల్రెడీగా అయిపోయింది, క్లోజ్ మ్యాటర్. అది వేరే వాటితో ఆడుకోవాలి మనం, ఇవాళ జనరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి కొన్ని రకాలు వస్తాయి. ఇవి మీకు నచ్చలేదంటే మోర్ అని కొట్టేసేయండి. మోర్ అని కొట్టేస్తే ఇంకొన్ని రకాల డిషెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. మసాలా దోశ అంట. సో మనం మసాలా దోశ, రెడ్ పాండా మసాలా దోశ వేస్తే ఎట్లుంటుంది అనేది చేద్దాం. ఇప్పుడు ఈ టైటిల్ని కాపీ చేసుకోవాలి. నౌ పేస్ట్ యువర్ ఫేవరెట్ టైటిల్ బిలో సో దట్ స్టోరీస్ అండ్ సీన్స్ క్రియేటెడ్ అకార్డింగ్ టు ద టైటిల్ అంటుందన్నమాట. సో మనకు ఇష్టం వచ్చిన ఏదన్నా రెసిపీ టైటిల్ అనేది పేస్ట్ చేయడం వల్ల దాని తగ్గట్టుగా దానికి ఒక 30 సీన్లు క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 30 సీన్లు క్రియేట్ చేసింది ఇది మనకి. సో మనం ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని పెట్టుకోండి. ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఈ సీన్స్ అన్నీ కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, దీంతో ఇది క్లోజ్ చేసేస్తున్నా, డోంట్ సేవ్. సో 30కి 30 వచ్చేసినాయి సీన్స్. రైట్. దెన్ ఆఫ్టర్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏమంటుంది, షెల్ ఐ మేక్ $రెడ్ పాండా వైఫ్ అండ్ $రెడ్ పాండా హస్బెండ్ క్యారెక్టర్ రిఫరెన్స్ ఇమేజ్. వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ఇమేజెస్ని ఒక ప్రాంప్ట్స్ని క్రియేట్ చేయాలని అడుగుతుంది. సో నేనేమంటున్నా అంటే నేను ఏమంటాను ఎప్పుడైనా కూడా, నేను ఎస్ అని అంటాను ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ ప్రాంప్ట్ దగ్గరకు వచ్చేసి ఈ రెడ్ వైఫ్ పాండా క్యారెక్టర్ని కాపీ చేసుకో, ఇక్కడ పేస్ట్ చేసుకో. తర్వాత ఈ హస్బెండ్ క్యారెక్టర్ని కాపీ చేసుకో, పేస్ట్ చేసుకో. ఇది ఎందుకు ఇలా కాపీ పేస్ట్ చేసుకుంటున్నా అనేది ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ జనరేషన్స్లో ఇలా పైకి కిందకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మధ్యలో బ్రేక్ వచ్చినా కన్ఫ్యూజ్ అయినా నువ్వు 13 చేసావా 14 చేసావా ఇప్పటి వరకు 15 చేసావా అనేది ఒక పెద్ద కాస్ట్ చెక్కింగ్ ఉంటుంది. అదే ప్రాంప్ట్లో చేసిన దాన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకో, క్లారిటీ ఉంటుంది, ఇంకెంత వర్క్ ఉంది, ఏది వర్క్ చేసాము అని చెప్పేసి అనమాట. సో నౌ పేస్ట్ ఈచ్ సీన్ బిలో one at a time. I will generate images and motion prompts based on those scenes అంటుంది. ఇప్పుడు ఏమంటుందనంటే ఈచ్ సీన్, ఈ 30 సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సీన్ బై సీన్ కాపీ చేయి నువ్వు, నేను దానికి కావాల్సిన ఇమేజ్ ప్రాంప్ట్, మోషన్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తా అంటుంది. సో నేను ఇక్కడ కట్ చేసి వేసా. సో 1 అనేది అయిపోయింది అన్నమాట మనకి ఇప్పుడు అలా. ఓకేనా, అర్థమైంది కదా. సో దీనికి కానీ చూడండి, నాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అంటే ఈ క్యారెక్టర్లో ఏమీ ఉండదని చెప్తుంది. ఇది మోషన్ ప్రాంప్ట్. ఓకే, ఇది కూడా మోషన్ ప్రాంప్ట్ ఉంటుందన్నమాట. సో ఇది సీన్ 1 మనకు అర్థమైపోతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సీన్ 2. సో ఇలా మనకి ఈ 30 సీన్స్ని
ఇక్కడ పేస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. పేస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇమేజెస్ అండ్ మోషన్ ప్రాంప్ట్స్ అనేది జనరేట్ చేసి ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, కట్ చేయడం వల్ల నాకేమైంది, ఇప్పుడు థర్డ్ది జనరేట్ అవుతుంది, నెక్స్ట్ ఏది అనేది నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. డైరెక్ట్ మిగిలింది 4 తీసుకుంటాను నేను. అర్థమైంది కదా. సో అందుకని నేను ఏంటంటే ప్రతిదీ నాకు కావాల్సిందంతా ఇక్కడ చేసుకుంటే నాకు పని అయిపోతుంది. నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు ఎంతవరకు అయిపోయింది ఏంటి అని. ఇవి కూడా మళ్ళీ కాపీ చేసుకుందాం మనం. ఈ సీన్స్ కూడా కాపీ చేసుకొని పెట్టుకోవాలి. అలా అయితేనే వర్కౌట్ అవుతుంది మనకి, లేకపోతే అవ్వదు. సో సీన్ 5కి వచ్చేసరికి ఏదో ఆలోచిస్తుండు పొద్దున్నే. ఇబ్బంది అవుతుందేమో, నిద్రమబ్బులు ఉండడేమో. మెల్లగా అరే మర్చిపోయినట్టుంది. స్పెల్లింగ్స్ మీనింగ్స్ అన్నీ మర్చిపోయినట్టుంది పాపం గురువు గారు. సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఏదైనా కూడా. సో దానికి మనం ఎప్పుడు ఫీల్ కాకూడదు. నా మనసు చూడండి, 7 అయిపోయింది. 7 కాడ మళ్ళీ నిద్రమబ్బు వచ్చేసింది వాడికి. ఇప్పుడు అవుతుంది. సో మోషన్ ప్రాంప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇచ్చాడు వాడు. 8th కూడా జరుగుతుంది. సో ఇది 9th. కట్ ఇట్. లాస్ట్కి ఏమవుతుంది అని అంటే ఈ ప్రాంప్ట్ వర్షన్ అంతా 0 అయిపోతుంది అనమాట. అంటే మనకు మొత్తం వర్క్ అయిపోయిందని అర్థం అనమాట. అట్లా సో 10 వరకు అయ్యాయి. ఏం చేస్తానంటే దీన్ని అంత ఇలా ఖాళీ అయిన దాన్ని అంతా ఇలా చేసి పెట్టుకుంటే నాకు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో అనేది నాకు అర్థమైపోతుంది అనమాట. సో 11వది జరుగుతుంది. ఈ లోపల మనం 12వది కాపీ చేసి పెట్టుకుందాం. పేస్ట్ చేసి పెట్టేస్తా. 12వది కూడా ఇనిషియేషన్ స్టార్ట్ చేసేసా. అండ్ 13. సో అయిపోయింది 12. సో నెక్స్ట్ వచ్చేసి 13 తర్వాత ఏమొస్తుంది 14. ఈ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవంతా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే ఈ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయడం ఎంతసేపు మీరు చూస్తున్నారు కదా. ఒక 10-20 సెకండ్స్లోనే ఒక్కొక్క సీన్ యొక్కటి అయిపోతుంది. అంటే ఒక 5 మినిట్స్లో మీరు మ్యాక్సిమం 5 మినిట్స్లో ఈ 30 సీన్స్ యొక్క ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఇమేజ్ కావచ్చు, మోషన్ కావచ్చు. దాని తర్వాత డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఆ ప్రాంప్ట్స్ని యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేయాలి కదా. ప్రాంప్ట్స్ని యూజ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఒకటి ఉంటుంది. దానికి కూడా ఏం లేదు, ఒక్కొక్క దానికి ఒక 2 మినిట్స్ అలా పడుతుంది అంతే. ఏం పెద్ద దానికి అంత ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గంటలు ఏం పట్టదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అయితే లేదా? అవుతుంది. ఇంకోసారి విను, ఇంకోసారి చూడు, క్లాస్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎందుకు దాని గురించి మనం పెద్దగా టెన్షన్ పడద్దు. ఓకేనా? టెన్షన్ పడితే ఏమొస్తుంది బ్రదర్స్, వర్కౌట్ అవ్వదు. సో ఇలా 20 వరకు జనరేట్ చేసా. మళ్ళీ ఇదంతా తీసేస్తున్నా. అండ్ ఇప్పుడు నా 21, టైమ్ టు 21. ఓకే, paste it. Then after 22 cut it and paste. And తర్వాత 23 కట్ ఇక్కడ పేస్ట్ చేసేస్తా. 23 జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు 24. 25. ఇప్పుడు 26. తర్వాత 28. తర్వాత 29.
తర్వాత 30. సో చూశారు కదా, ఇలాగా మనము 30 ప్రాంప్ట్స్ కనుక చేసేసుకుంటాం. ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ మోషన్ ప్రాంప్ట్స్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది, ఇప్పుడు సీన్ 1, సీన్ 2, సీన్ 3 అనేది 30 వరకు మనము ఎవ్రీ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్, మోషన్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సీన్స్ అన్నీ మనం కాపీ చేసుకోవాలి. అంతే సింపుల్. చేయాల్సిన పని ఒకటి సీన్స్ అన్ని మనం కాపీ చేసేసుకోవాలి. సో ఇక్కడ పెట్టేసి ఇలా అంటే అయిపోతుంది. సీన్ 1 రూస్టర్ ఇక్కడ ఉంది, సీన్ 1 ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇట్లా కాపీ చేసుకో, కాపీ. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేసుకో. ఇది సీన్ 1 ఇక్కడ కనబడుతుంది నీకు, ఇది ఇక్కడ దాకా ఉంటుంది. తర్వాత సీన్ 2 అండ్ కాపీ పేస్ట్. నెక్స్ట్ సీన్ 3. ఇలా మనము ఏవైతే 30 ఉన్నాయో ఆ 30 సీన్స్ మొత్తం కాపీ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా ఈ ChatGPT తోటి అవసరం ఉండదు. ఇక మన కింది పైకి స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం అనేది మనకు ఉండదన్నమాట. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మనం కాపీ చేసి పెట్టుకుంటే ఇంకోసారిగా ఇబ్బంది ఉండదు మనకి. ఫటాఫట్ ధనాధన్ ధడాధడ్ అని వర్క్ అయిపోతుంది మనది. ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఫటాఫట్ ధనాధన్ ధడాధడ్ చుడాజుడ్ కడవాడవాడ అట్లా ఉంటుంది మనతోటి. చాబిలి. సో ఇలా వచ్చేస్తూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది, ఇలా పోతూ ఉంటుంది. ఏమవుతుంది తొక్కలది. మనసు మమత, మనసు మమత 16, 17, 18, 18, 18, 19, 19, 19, 20, 20, 21, 22, సో ఇలా మనము అన్నీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు నౌ ఎంటరింగ్ ఇంటూ ద అసలు సీన్లు అనమాట. మనము ఇప్పుడు కథ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విస్క్ AI అనేది ఒకటి ఇక్కడ టైప్ చేస్తాం. టైప్ చేసేసి దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ట్రై విస్క్ AI అని కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత ఇలా మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓవర్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ విత్ ఫ్లో అంటాం.